నమస్తే అండి గోసుకుమరి. కుడిదల అన్నలజనరావు గారు పవన్ కళ్యాణ్ గారి వైఫ్. మరి ఆమె తెలుసు, తిరుమల వెళ్లారు, తలనీలా అర్పించారు, గుండు చేయించుకున్నారు, బిడ్డ పేరు మీద అన్నదానం చేయించారు, ఆమె స్వయంగా వడ్డించారు, ఆ బంతిలో కూర్చొని ఆమె కూడా భోజనం చేశారు, మొక్కు చెల్లించుకొని ఇంటికి వెళ్ళారు. దీని మీద ఒక్కసారిగా ఈ పవన్ కళ్యాణ్ గారు గాని లేకపోతే ఈ అన్నలజనరావు గారికి గాని ఒక్కసారిగా విపరీతం హైప్ వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పండి, హిందూ విధానంలో అయితే మాత్రం టోటల్ గా షాక్ అయిపోయారు. హిందూ విధానమే షాక్ అయిపోయింది ఆమె చేసినటువంటి పనికి. మన దేశం కాదు, మన మతం కాదు, వేరే మతం, మన భాష కాదు, అయినా కూడా మన భారతీయ సాంప్రదాయానికి విలువిచ్చి, హిందూ విధానానికి విలువిచ్చి, భర్త అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆమె చేసినటువంటి పనికి నిజంగా ఒక భారతీయ మహిళే ఆశ్చర్యపోయిందని చెప్పినటువంటి శక్తి లేదు. నిజంగా అలాగా ఉండటం చాలా అంటే చాలా కష్టం, చాలా కష్టం. నాకు తెలిసి గుండు చేయించుకున్న తర్వాత ఎవరైనా దానికన్నా ఏదైనా పెట్టుకుని టోపీ అని పెట్టుకుంటారు, పెట్టుకోలేదు. అంటే ఏంటి, తన బిడ్డే ముఖ్యం, తన ముక్కు చెల్లించుకుంది, తన బిడ్డ కోసం ఇచ్చేసింది. అంటే చాలా చాలా గ్రేట్, మామూలు గ్రేట్ కాదు, చాలా చాలా గ్రేట్. ఒక్కసారిగా జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, కుటుంబానికి విపరీతం హైప్ వచ్చేసింది. అన్నలజనరావు గారు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అనేటువంటి విధంగానే తెలుసు. వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తా ఉండేవాళ్ళు ఇంతకు ముందు, ఎలక్షన్స్ కు ముందు. ఆ విధంగా కొంతమందికి పరిచయం. కానీ ఇప్పుడు చివరి దాకా, అంటే గ్రౌండ్ లెవెల్ దాకా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా, ఎవరు అంటే నిర్గాంతపోయి చూసి అంత భయంకరమైనటువంటి పేరు వచ్చేసింది లెజనరావు గారికి. అన్నలజనరావు గారికి భయంకరమైన పేరు వచ్చేసింది ఒక్క 6 రోజుల్లో. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది ఏం మాట్లాడాలో తెలియక మరి దాని మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేయడానికి వీడియోలు చేశారు. కానీ ఏం చిమ్మలేకపోయారు. ఏముంది, విషయం ఏముంది అక్కడ? తన బిడ్డ కోసం మొక్కుకుంది, పోయి మొక్కు చెల్లించింది. దీంట్లో కూడా ఏదో లోపం పెట్టేటువంటి ప్రయత్నంగా మాట్లాడదాం చూశారు, కానీ కుదరలేదు. కానీ కొంతమంది ఇది రాజకీయ స్టంటు, గింటు అనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారే. నిజంగా మనసు అంటూ ఒకటి ఉంటే ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఇది ఈ సిచ్యువేషన్ ఎవరికైనా వస్తుంది. అంటే ఇది అన్ని విధాలుగా ఇప్పుడు ఏమైనా చేసినటువంటి పని జనసేన పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగపడింది. ఇది అనుకొని చేసిందేం కాదు. ఇప్పుడు సింగపూర్ లో ప్రమాదం అనేది అనుకొని చేసిందా? అది దేవుడు, ప్రకృతి చేసింది. అది చేస్తే ఆ బిడ్డకి, ఆ చిన్న బిడ్డకి, ఆ పసి బిడ్డకి దెబ్బలు తగలని మనం అనుకున్నదా? అది విధిరాత విధంగా జరిగింది. మరి అట్లా జరిగినప్పుడు ఎంత డబ్బులున్నా, ఎంత ఫేమస్ అయినా, ప్రాణం అనేది అందరికీ ఒకటే కదా. బిడ్డ ప్రేమ, తల్లి ప్రేమ బిడ్డ మీద అనేది ఒకటే కదా. ఎవరు పేదైనా, ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా, ముఖ్యమంత్రులైనా, ఎవరైనా ప్రేమ ఒకటే కదా. కాబట్టి ఎవరికైనా కూడా ఎంత డబ్బున్నా కూడా సిచ్యువేషన్స్ లో ఎవరు కాపాడలేరు, భగవంతుడు తప్ప. ప్రతి ఒక్కరు భగవంతుడే కాపాడాలి, ఎంత పెద్దోళ్ళకైనా సరే. కాబట్టి భగవంతుని మొక్కుంది, ఆ మొక్కు ఇండియాకి వచ్చి తీర్చుకుంది. దీని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు అంటే నిజంగా ఒక తల్లిని అవమానిస్తున్నట్టే. అంటే మనకి తల్లులు ఉంటారు కదా, తల్లి అంటే అందరికీ తల్లి. మరి ఒక తల్లిని అవమానిస్తున్నట్టే. ఒక తల్లి ప్రేమకి ఈ లోకంలో స్వచ్ఛమైంది ఏమైనా ఉందంటే తల్లి ప్రేమ మాత్రమే. పాల కంటే స్వచ్ఛమైంది. ఇప్పుడు అన్నిట్లో కల్తీ ఉంది, కానీ ఒక్క తల్లి ప్రేమలోనే కల్తీ లేదు, కల్తీ ఉండదు. అసలు ఈ భూమి సృష్టి ఉన్నంత కాలం ఉండదు. ఒక భగవంతుడి ప్రేమలో, తల్లి ప్రేమలో నియమాంశాలు ఏముండవు, స్వచ్ఛంగా ఉంటాయి. తల్లి ప్రేమ చాలా స్వచ్ఛమైంది. అలాంటి తల్లిని, తల్లి ప్రేమని అవమానిస్తున్నట్లు ఈ సిచ్యువేషన్ గానీ టార్గెట్ చేసి ట్రోల్ చేసేటువంటి వ్యక్తులు లేదు. అలాగే చేస్తామంటే ఎవరి కర్మ.